ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ రచన. ఈ విలువైన సమాచారాన్ని మొదటి నుంచి చివరిదాకా వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరెందుకు ఆలస్యం? ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివాలి, ప్రశాంతంగా వినండి. అరటి ఆరోగ్యం సొబుగుల సంతోషాల పండు. అరటిపండు కేవలం ఆహారం కాదు, అది అద్భుత ఔషధం అని మీకు తెలుసా? మరి దీని ప్రాచీన నేపథ్యం ఏమిటి? రోగాల నివారణకు, ఆరోగ్యం పెంపునకు అరటి ఎంతో తోడ్పడుతుంది అనడంలో సందేహం లేదు. అయితే దీన్ని ఎలా వాడాలి అనే మీ ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయా? అరటి మొక్క ప్రతి భాగం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. కాని వీటిని సరిగ్గా ఎలా ఉపయోగించాలి అనేదానిపై మీకు స్పష్టత ఉందా? ఆయుర్వేద గ్రంథాలు అరటిని నపథ్యం కదళీఫలం అని కీర్తించాయి. అయితే దీని వెనక ఉన్న రహస్యమేమిటి? అధిక రక్తపోటు, జీర్ణ సమస్యలు, ఇంకా అనేక రుగ్మతలకు అరటి పరిష్కారం చూపుతుందా? మరి ఇది నిజంగానే పనిచేస్తుందని మీరు ఎలా నిర్ధారించుకుంటారు? ఈ కీలకమైన అంశాలను, రహస్యాలను బాగా లోటుగా, కూలంకుషంగా తెలుసుకుందాం. విశాలమైన భూమిపై అద్భుతమైన ఫలాలను ప్రసాదించే వృక్షాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో అరటి అనేది ప్రాచీనకాలం నుండి మానవాళికి తెలిసిన ఒక అపూర్వమైన వృక్ష సంపద. సంస్కృతిలో, ఆచారాలలో, ఆరోగ్య సంరక్షణలో అరటిపండుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నపథ్యం కదళీఫలం అన్నారు ఆయుర్వేద పండితులు. దీని అర్థం అరటిపండు అన్ని జబ్బులలోనూ వాడదగినది. కపిలధృతిలో అరటిపండును దివ్యఫలం అని పేర్కొనడం దీని మహత్తుకు నిదర్శనం. ఆయుర్వేదం ప్రకారం అరటి అనేది మధురరసం, శీతల వీర్యం కలిగి ఉంటుంది. ఇది పిత్త, వాత దోషాలను తగ్గించి కఫాన్ని పెంచుతుంది. ఇది శరీరానికి బలం, శక్తినిస్తుంది. ప్రాచీన భారతీయ గ్రంథాలలోనే కాదు, చైనీస్ గ్రంథాలలో కూడా అరటి పెంపకం గురించిన ప్రస్తావనలు కనబడతాయి. క్రీస్తుశకం 200 నుంచే చైనాలో అరటితోటల పెంపకం మొదలయ్యిందని చరిత్రకారులు చెబుతారు. అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చినప్పుడు అరటిపండ్లను మొదటిసారిగా రుచిచూశాడని ప్రతీతి. పోర్చుగీసువారు దీనిని కరీబియన్, మధ్య అమెరికా ప్రాంతాలకు పరిచయం చేశారు. అరటి మొక్క పరిచయం. అరటి మొక్క అనేది చెట్టులా కనిపించే ఒక పొద. తాటి చెట్టులాగే దాని తలభాగం పెరిగి పెద్ద చెట్టులా కనిపిస్తుంది. దాని పొడవుకి తగ్గట్టుగానే దాని ఆకులు 2 నుండి 3 మీటర్ల పొడుగున పెరుగుతాయి. కాయలన్నీ ఒక పొడవైన గెలగా కాస్తాయి. 10-12 కాయలను ఒక హస్తం అంటే అత్తమంటారు. ఇవి సమశీతోష్ణ స్థితి ఉన్న ప్రాంతాలలోనే పెరుగుతాయి. తక్కువ ఉష్ణోగ్రతలకు కాయలు పాలిపోతాయి. అధిక వేడిలో కూడా మరుసటి రోజుకే మగ్గిపోయి పాడైపోతాయి. అందుకే వీటిని ఇళ్లలో రిఫ్రిజిరేటర్లలో పెట్టరు. దీని ఆకులు పొడవైన గొట్టంలా చుట్టుకుని పెరిగి విచ్చుకుంటాయి. అందుకని దాని మధ్య ఈనేకు ఒక పక్క లేతగానూ, రెండో పక్క ముదురుగానూ ఉంటుంది. వడ్డించేటప్పుడు ఆకు కొనభాగం ఎడమవైపు ఉండేలా వేసుకుంటే లేతభాగం వైపు అన్నం కలుపుకొని తినడానికి అనుకూలంగా ఉంటుంది. సాంప్రదాయ కుటుంబాలలో అరిటాకు విస్తరి వేసేటప్పుడు కొనభాగం ఎడమవైపు ఉండే ఆచారాన్ని తప్పనిసరిగా పాటిస్తారు. అరటి మొక్క ఉపయోగాలు. అరటి చెట్టు నుండి గెలను కోసిన తర్వాత అరటి చెట్టు కాండాన్ని నరికి దాని పిలకలను తరువాతి పంటగా వాడుకుంటారు. ఇలా నరికిన కాండం బరువు సుమారుగా 30 నుండి 50 కేజీలు ఉంటుంది. అరటి బోదను విడదీస్తే అది అర్ధచంద్రకారంగా ఉన్న పొడవైన దలసరిగా ఉన్న పట్టలు వస్తాయి. వాటి నుండి సన్నని పట్టుదారంలాంటి దారాన్ని తీసి దాంట్లో అందమైన అలంకరణ వస్తువులను తయారుచేస్తారు. పట్టలన్నీ వలిచాక లోపల అరటి చెట్టులోని సారభాగం ఉంటుంది. దాన్ని ఊచ లేక దూట అంటారు. ఇది కూడా ఆహార పదార్థంగా వండుకోదగినదే. అరటి రకాలు, పోషకాలు. పచ్చబొంత, బూనితబొంత, పచ్చబొంత బలీసా, బూడిదబొంత బలీసా, పచ్చగుబ్బ బొంత, పలకల బొంత, నూకల బొంత, నేంద్రం, సిరుమల అరటి, వామనకేలి, చక్కెరకేలి వంటి అనేక రకాల అరటిపండ్లు పండుతున్నాయి. 100 గ్రాముల అరటిపండ్లలో సుమారుగా 70.1 గ్రాముల నీరు, 1.2 గ్రాముల ప్రోటీన్లు, 0.3 గ్రాముల కొవ్వు పదార్థాలు, 27.2 గ్రాముల పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు, 17 మిల్లీగ్రాముల కాల్షియం, 1.4 మిల్లీగ్రాముల ఇనుము, 37 మిల్లీగ్రాముల సోడియం, 88 మిల్లీగ్రాముల పొటాషియం, ఇంకా రాగి, జింక్ వంటి ఖనిజాలు, లవణాలు, విటమిన్లు ఇందులో ఉన్నాయి. 23% ఉన్న కార్బోహైడ్రేట్లు అనేవి 70% నీరు ఉన్నప్పటికీ వీటి నుండి రసం వేరు కాదు. మిక్సీ పట్టినా అది గుజ్జుగా మారిపోతుంది.
భాభా అటామిక్ పరిశోధన సంస్థ వారు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో అరటిపండ్ల రసాలు తయారుచేసి పేటెంట్ పొందారు. అధిక కార్బోహైడ్రేట్ల వలన మధుమేహం, షుగర్ వ్యాధి ఉన్నవారికి ఇవి వ్యాధిని పెంచేదిగానే ఉంటాయి. అరటి ఔషధ గుణాలు. అరటిపండులో అత్యధికంగా ఉండే పొటాషియం అనేది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను అంటే టాక్సిన్స్ని తొలగిస్తుంది. రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది అని చెబుతారు. అరటిపండులోని పొటాషియం శరీర కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జబ్బుపడిన వారికి అరటిపండ్లు శక్తిని కలిగిస్తాయి. పచ్చి అరటికాయలు విరేచనాలను, పండిపోయినవి మలబద్ధకాన్ని, అల్సర్లను అరికడతాయి. కడుపులో ఆమ్లాన్ని తగ్గిస్తాయి. పేగుపూత ఉన్నవారికి ఇది మంచి ఆహారం. అరటిలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులను నివారించడమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. అరటితో పెరటి చిట్కాలు. అరటిపండు మన దేశంలో సాంప్రదాయ సిద్ధంగా వస్తున్న పూజాద్రవ్యం. దాని ఔషధ గుణాలే దానికి ఆ ప్రాముఖ్యతను, పవిత్రతను తెచ్చిపెట్టాయి. సుభంని, భక్తిని, గౌరవాన్ని చాటుకోవడానికి మనం అరటిపండును సంకేతంగా ఉపయోగిస్తున్నాం. ఆనందానికి, ఆరోగ్యానికి అరటిపండు ఒక గుర్తు. లేత అరటికాయ జీర్ణకోశానికి బలం. కూరగా వండుకునే అరటికాయ లేతగా ఉండేదైతే ఆరోగ్యప్రదాయిని, వేడిని తగ్గించి జీర్ణకోశానికి శక్తినిస్తుంది. ముదిరిన కాయ ఆలస్యంగా అరుగుతుంది, కొద్దిగా వాతం చేస్తుంది. అందుకే జీర్ణశక్తిని బట్టి అరటికాయను తీసుకుంటే బలకరంగా ఉంటుంది. బాగా లేత పిందెలుగా ఉండిన అరటికాయను చిన్న చక్రాలుగా తరిగి, ఎండించి, మెత్తగా చూర్ణం చేసి బెల్లపు పాకంలో కలుపుకొనిగాని, లేదా ఆ చూర్ణంలో తేనెగాని, పంచదారగాని కలుపుకొని రోజూ తీసుకుంటే అమీబియాసిస్ వ్యాధిలో జిగురు విరేచనాలు, రక్తం పడటం అనేవి ఆగుతాయి. ముదురు అరటికాయ హెర్నియాకు ఔషధం. బాగా ముదిరి కండపట్టిన అరటికాయను సన్నని చక్రాలుగా తరిగి, ఎండించి, మెత్తగా చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని రోజూ తీసుకుంటే హెర్నియా వ్యాధిలో మంచి ఫలితం కల్పిస్తుందని అనుభవిజ్ఞులు చెబుతున్నారు. హెర్నియాలోనే కాదు, పేగు చివరి భాగం జారి విరేచన మార్గం గుండా బయటకు వచ్చే వ్యాధి అంటే ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ లోనూ, గర్భాశయం చివరి భాగం యోనిలోకి జారే వ్యాధిలో కూడా ఈ ప్రయోగం బాగా పనిచేస్తుంది. అంటే వదులైన కండరాలను ఇది సరిచేస్తుందన్నమాట. తెల్లబట్ట వ్యాధిలో అరటి. కూర అరటికాయ పైన చెప్పినట్లుగానే ఎండించి చేసిన చూర్ణాన్ని రోజూ తీసుకుంటే స్త్రీలకు వచ్చే కుసుమ వ్యాధులు, గర్భాశయ వ్యాధులు, ముఖ్యంగా తెల్లబట్ట వ్యాధిలో బాగా ఉపకరిస్తుంది. వ్యాధిగ్రస్తులకు అరటిపండు శక్తినిచ్చే పండు. అరటిపండు చలవ చేస్తుంది. మిగల ముగ్గిన పండు మలబద్ధకాన్ని పోగొట్టి విరేచనాన్ని వ్యక్తపరిచి సాఫీగా జారిచేస్తుంది. రక్త విరేచనాలు, జిగురు విరేచనాలు, అమీబియాసిస్ వ్యాధులతో బాధపడేవారు తప్పనిసరిగా బాగా పండిన అరటిపండ్లను తీసుకోవాలి. దప్పిక, గొంతుమంట, గడుపులో మంట, పేగుపూత, టీబీ వ్యాధి, టైఫాయిడ్ వంటి వ్యాధులతో బాధపడుతున్నా ఇవి వచ్చి తగ్గినవారు అరటిపండ్లను తీసుకుంటే శక్తిని కలిగించడమే కాకుండా వ్యాధి నివారణకు, వ్యాధిలో కలిగే ఉపద్రవాలు తగ్గడానికి ఎంతగానో తోడ్పడతాయి. అరిటాకులో భోజనం. మూత్రవ్యాధులకు మంచిది. అరటికాయలు, అరటి దుంపలు, అరటి దొప్పలు, అరటి ఆకులు అనేవి అన్ని రకాల మూత్రవ్యాధుల్లోనూ అద్భుతంగా పనిచేస్తాయి. అరటి ఆకుల్లో వేడివేడి అన్నం వడ్డించుకుని తింటే మూత్రవ్యాధులన్నింటిలోనూ మంచిది. రక్తపోటు వ్యాధి, మధుమేహం, షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా అరటాకులో భోజనం చేయడం అవసరం. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నవారు, ముఖ్యంగా మూత్రపిండాల్లో రాయి ఉన్నవారికి ఇది అత్యవసరం. ఇది దేహశాంతిని కలిగిస్తుంది. స్వప్నస్థలనాలు అంటే స్వప్నస్ఖలన, నపుంసకత్వం, మూత్రంతో కలిసి వీర్యం పోతున్నవారు అరటిపండ్లను తరచూ తీసుకుంటే వ్యాధి తీవ్రత తగ్గుతుంది. అరటిలో పొటాషియం, ఫాస్ఫేట్, మెగ్నీషియా తదితర క్షారాలెన్నో ఉన్నాయి. అందువలన శరీరంలోనూ, మూత్రంలోనూ, కడుపులోనూ ఆమ్ల లక్షణాలున్నవారు అరటిపళ్లను తప్పనిసరిగా తీసుకోవడం అవసరం. బాగా పండిన అరటిపండు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది. రక్తపోటు వ్యాధిలో అరటిపండు. ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలన్నింటిలోనూ అరటిపండు పైత్య వ్యాధులన్నింటిమీద పనిచేస్తుందని చెప్పబడింది. రక్తపోటు, శరీరంలో వేడి, తల తిరగడం వంటి వ్యాధి లక్షణాలమీద అరటిపండ్లు మంచి ఉపయోగకరంగా పనిచేస్తాయి. అధికంగా రక్తపోటు పెరిగి రక్తస్రావమవుతున్న దశలో కూడా ఇవి బాగా మేలు చేస్తాయి. రక్తస్రావాన్ని అరికట్టే అరటిదుంప. అరటి చెట్టును గెలకోసిన తర్వాత నరికేస్తారు కదా, నరికేసిన తర్వాత దాని దుంపని తీసి పారేయకండి. కందదుంపలాగా ఉండే ఈ అరటిదుంపని సన్నగా తరిగి ఎండించి మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపర్చుకోండి. ఈ చూర్ణాన్ని అరచెంచా నుంచి 1 చెంచా వరకు తేనెతోగాని, పందారతోగాని కలిపి రోజూ తీసుకుంటే గర్భాశయ వ్యాధులన్నింటిమీద పనిచేస్తుంది. కందదుంపలాగే
దీనితోనూ అనేక వంటకాలు తయారు చేసుకుని తినవచ్చు. ముఖ్యంగా అధిక రక్తస్రావాన్ని తగ్గిస్తుంది, బాగా చలవ చేస్తుంది. నోటి వెంట, మూత్రద్వారం వెంట, పళ్ల వెంట, ముక్కులోంచి, గర్భాశయంలోంచి జరిగే రక్తస్రావాలన్నింటిలో ఇది పనిచేస్తుంది. రక్త విరేచనాలు అవుతున్నప్పుడు ఇది మేలు చేస్తుంది. నెత్తురు కక్కుకునే వ్యాధులు, హెమప్టిసిస్, టీబీ, కాలేయ సమస్యలు అంటే లివర్ జబ్బులు, ఊపిరితిత్తుల్లో నిమ్ము వంటి వాటిలో ఇది బాగా పనిచేస్తుంది. మూత్రం ఎర్రగా, మంటగా వెళుతూ పరీక్ష చేయించితే చీము, నెత్తురు ఉంటోందన్నప్పుడు ఇది అద్భుతమైన సహాయాన్ని చేస్తుంది. సుఖవ్యాధులైన గనేరియా, సిఫిలిస్ వంటి వాటిలో మూత్రం మంటగా, సెగలు పొగలు కక్కుతూ వెళుతున్నప్పుడు అరటివేళ్లను ఎండించి దంచిన పొడిని 3-4 చెంచాలు తీసుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి 4వ వంతు అంటే అరగ్లాసు మిగిలేలా మరిగించి వడగట్టి తీసి తీపి కలుపుకులు తాగితే మూత్రపు బాధలన్నీ తగ్గుతాయి. పైన చెప్పిన అరటిదుంప పొడిని రోజూ 1 చెంచా మోతాదులో 2-3 సార్లు పిల్లలకు తేనెతో తినిపిస్తే కడుపులో పెరిగే పాములు చచ్చిపడిపోతాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. వాయువిడంగాలు అనే గింజలు బజార్లో దొరుకుతాయి. వీటిని మెత్తగా దంచి 2 చెంచాలు పొడిని 2 గ్లాసుల నీళ్లల్లో కలిపి అరగ్లాసు మిగిలేలా కషాయం కాచి వడగట్టి తీపి కలుపుకొని ఈ కషాయాన్ని అరటిదుంప పొడితో పాటుగా తీసుకుంటే ఎలికపాములు తప్పకుండా చచ్చిపడిపోతాయి. రక్తహీనత ఉన్నవారికి అరటిపండు. అరటిపండ్లలో చక్రపాణి, తెలుపు, ఎరుపు అనే 2 భేదాలు ఉన్నాయి. అమృతపాణి, కర్పూరపు చక్రకేళి, కొమ్మ అరటి, పచ్చ అరటి, వామన చక్రకేళి, బొంత అరటి, కొండ అరటి వంటి అనేక జాతులు ఉన్నాయి. వీటిలో చక్రకేళి రకాలన్నీ శ్రేష్టమైనవి. అమృతపాణి అరటిపండు పైచర్మం నల్లగా అయ్యేలా పండితే చాలా బాగా పనిచేస్తుంది. బొంత అరటి అనేది కూరలకు వాడుకునేది. పండితే తినడానికి అంత రుచిగా ఉండదు. అరటిపళ్ళు ఏ రకంవైనా మనోహరంగా, మనసుకు సంతోషదాయకంగా ఉంటాయి. వీర్యపుష్టిని, రక్తపుష్టిని కలిగిస్తాయి. హృదయ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కాలేయ వ్యాధులు, లివర్ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులన్నింటిలోనూ మంచివి. అమీబియాసిస్ వ్యాధిలో అరటిపండు, అరటిపువ్వు, మంచి చక్రకేళి అరటిపండును బాగా మిగలముగ్గేలా పండించి పాత చింతపండు, పాత బెల్లం ఈ 3ంటినీ కలిపి 1 సీసాలో భద్రపరచుకుని చెంచా మోతాదు చొప్పున 3-4 సార్లు తీసుకుంటే రక్త విరేచనాలు, జిగురు విరేచనాలు నెమ్మదిస్తాయి. అసలు చికిత్సకు తోడుగా ఇలాంటి చికిత్సలు కూడా పాటించడం మంచిది. అరటిపువ్వు కూడా మంచి ఆహార పదార్థం. దీన్ని కూరగా వండుకుని తినడం మంచిది. కుదరనివారు పువ్వులోపలి కేసరాలను వలిచి ఎండబెట్టి దంచిన పొడిని సీసాలో భద్రపరుచుకోండి. ఇది కూడా అమీబియాసిస్ వ్యాధిని అరికట్టేందుకు తోడ్పడుతుంది. దీన్ని 1-2 చెంచాల పొడిని తేనెతో 2 పూటలా తీసుకోవచ్చు. అరటిపువ్వును రుబ్బి వడియాలుగా పెడతారు కొందరు. ఈ వడియాలు వేయించుకుని తింటే దగ్గు, ఆయాసం తగ్గుతాయని, టీబీ వంటి జబ్బుల్లో చిక్కిపోతున్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని వస్తుగుణదీపిక చెప్తుంది. రక్త విరేచనాల వ్యాధి, ముఖ్యంగా అమీబియాసిస్ వ్యాధిలో వీటిని తినమని చెప్తారు. అరటిపువ్వును దంచి రసం తీసి మజ్జిగలో కలిపి త్రాగినా రక్త విరేచనాలు, జిగురు విరేచనాలు తగ్గుతాయి. అధికంగా మైల అవుతున్నప్పుడు స్త్రీలు దీన్ని తీసుకుంటే మైల అవడం తగ్గుతుంది. మూల వ్యాధులలో అరటిపండ్లు. మలబద్ధకం అనేది మొలల వ్యాధికి ముఖ్య కారణం. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు రోజూ మిగలముగ్గిన అరటిపళ్లను తప్పనిసరిగా తినాలి. అరటిపళ్లలో పంచదారగాని, బెల్లంగాని కలిపి తేనెతో తీసుకుంటే మంచిది. రక్తమొలల్లోంచి రక్తస్రావమవుతున్నప్పుడు అరటిపువ్వుల రసంలో మజ్జిగ కలుపుకుని త్రాగితే బాగా పనిచేస్తుంది. అరటిపండు పై తోలు కూడా మంచిది. దాన్ని కూడా వదలకుండా తింటే అరటిపండు వల్ల వచ్చే కొన్ని లక్షణాలు తగ్గుతాయి. పంచదార, పటిక బెల్లం, తేనె, యాలకుల పొడి, ఉప్పు, అల్లం వంటి వాటిని కలుపుకుని అరటిపళ్లను తింటే అరటిపండు పడకపోవడమనేది ఉండదు. చివరిగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం. ఆరోగ్యమనేది ఒక అద్భుతమైన వరం. అరటి వంటి ప్రకృతి ప్రసాదించిన ఔషధ గుణాలున్న ఆహార పదార్థాలను మన దైనందిన జీవితంలో భాగం చేసుకుందాం. ప్రతి అరటిపండులో దాగి ఉన్న అనంతమైన శక్తిని గ్రహించి వ్యాధులను నివారిస్తూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. దీన్ని సంరక్షించుకోండి. ఆనందంగా జీవించండి. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా
ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.